బ్యాంబర్ చికెన్ బ్యాంబర్ బిర్యానీ మన దగ్గర ఏసీ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. స్పైసీ కావాలా సంగరే చూడండి ఎలా కావాలని చెప్తే అలా కావాల్సిందే. స్పైసీగా ఉండాలి, బాగా ఎక్కువగా ఇది అనుకోండి, నీట్గా ఉండాలి, మంచిగా రావాలి, మీడియం స్పైసీ ఆర్డర్ వచ్చుకునేలా ఉండాలి. అయితే మొత్తం రేపు పార్టీ ఉంది, మొత్తం ఒక ఇంటి ఆఫీస్ వాళ్ళు మొత్తం ఒక 40 మంది దాకా ఉంటారు. దమ్ బిర్యానీ టేస్ట్ చేయమని మన దగ్గర ఇప్పుడు తొందరగా టేస్ట్ చేయమని తిన్న తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఇదే ఆడతాం. అవసరం లేదు, ఎలా తినేయచ్చు నీకు డైరెక్ట్గా. మన ఫేమస్ తిరిగి ఎవరు చెప్పలేదు. ఇక్కడ కదా, నేను ఇక్కడ స్టాకర్ దగ్గర కదా ఎందుకంటే బోర్డు పోలేసుకోండి. ఇదే మేము జాగ్రత్త చేసుకోండి, హ్యాపీగా తీసుకున్న దగ్గర నుంచి ఒక్కరోజు కూడా దగ్గర నేను అసలు నా పర్సనల్ లైఫ్ వదిలేసాను. బయట అక్కడ జరుగుతుంది. మా దగ్గరికి మా అభిబా గారి హోటల్ ఎలా ఉంటుందో చూడండి, ఇక్కడ చూపిస్తారు. ఈయన తయారు చేసే విధానం చూపిస్తున్నారు. అభిబా ఇది ఎట్లా తయారు చేస్తారా? ఇందులో మొత్తం ఒక 17 రకాల వరకు ఇంగ్రీడియంట్స్ పడతాయి. 17 రకాలంటే మొత్తం మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, మెంత, అది ఎలా వేసుకుంటారు? అవన్నీ దీనికి తగ్గ. అంటే సపోజ్ ఇప్పుడు 10 కేజీలు వేసుకుంటే 10 కేజీల క్వాంటిటీ తగ్గ వేసుకుంటాం. 20 కేజీల కంటే 20 కేజీల క్వాంటిటీ తగ్గ వేసుకుంటాం అవన్నీ కూడా. తగినంత అంటే దానికి ఒక్కొక్కదానికి ఒక లెక్క ఉంటుంది. అన్నీ కూడా వెయిట్లు చూసి వేసుకుంటాం. వేసుకొని చికెన్ ఇలాగ నేను కలిపేసుకున్న తర్వాత ఒక 1 అవర్ మ్యారినేషన్ చేసుకుంటాం. ఈ 1 అవర్లో అలా ఉడుకుతూ ఉంటుంది రైస్. ఉడికిన తర్వాత ఆ రైస్ని దమ్లో వేసేసుకుంటాం. చూసారు ఎంత బాగా తయారు చేస్తున్నాడు మన అభి. బిహారీ రెస్టారెంటా? బిహారీ రెస్టారెంట్లో తయారు చేసే విధానం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. కార్న్ పౌడర్ కూడా తక్కువ వేస్తారు అనుకుంటా. కార్న్ పౌడర్ ఏం వాడడం ఇంట్లో. కార్న్ పౌడర్ కూడా వాడాలంటే నేచురల్ సాల్ట్ కానీ కలర్ ఫుడ్ కలర్ కానీ అది ఏం వాడడం. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, మెంతాకు, మిగతా మనం చేసుకున్న స్పెషల్ మసాలా ఉంటుంది. ఆ స్పెషల్ మసాలా వల్లే దీనికి టేస్ట్ అనమాట. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అభిబా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాస్ట్ ఫుడ్ అండి ఇది. దేవీపట్నం రోడ్డు వెళ్ళే సైడ్ బస్ స్టాండ్కి వచ్చేటప్పుడు, అదే దేవీపట్నం వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దేవీపట్నం నుండి వచ్చేటప్పుడు కూడా రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఏమంటారు దాన్ని, ఏమంటారు సేర్వా. ఇక్కడ సేర్వా చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. ఇక్కడ ఎప్పుడన్నా టేస్ట్ చూస్తే కనుక మీరు చూడొచ్చు. ముక్కలు ఎలా ఉన్నాయి, తింటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. తింటే స్పైసీ ముక్కలు మనకు బాగా చెప్పాలంటే తయారు చేస్తుంటాం ఫ్రెండ్స్. ఓకే, పక్క పెద్ద పెద్ద హోటల్కి వెళ్తే ఏయో కలుపుతారు, మేము కలపకుండా ఉప్పు కారం వేసి ఈ విధంగా తయారు చేస్తాం. మసాలా కూడా నాటు మసాలా వేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మసాలా కూడా మేము లైట్గా వాడతాం ఫ్రెండ్స్. ఎందుకైతే గ్యాస్ టికెట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇందులో అంత బాగా తయారు చేస్తున్నారు.
ఒక్క తింటూ ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు తిన్న తర్వాత అప్పుడు చెప్తాం ఫ్రెండ్స్. మందు తాగి మందులో మంచింగ్ చేసుకోవడానికి చాలా స్పైసీగా ఘాటుగా హాట్గా ఉంటుంది. కింద అడుగుపోతుందా ముక్క సతీష్? మా బాగా చూసారా ఎలా ఉన్నాయో? ఓకే ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయ్యా